హాయ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి లాస్ ఉంటాయని తెలుసు. అందులో జీరోత్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. ఈరోజు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డెఫినేషన్ చూసుకుంటే, ఇట్ స్టేట్స్ దట్ the total entropy of an isolated system can only increases over time. It can remains constant in ideal cases where the system is in equilibrium or undergoing a reversible process. ఓకే, ఈ డెఫినేషన్ని జస్ట్ మనం గుర్తుంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డెఫినేషన్లో ఫస్ట్ వర్డ్ తీసుకుంటే, ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ ఎంట్రోపీ మీన్స్, ఎంట్రోపీ అంటే ఏంటో మనకి ఫస్ట్ తెలియాలి. ఎంట్రోపీ అంటే ఇక్కడ మనం ఈ డెఫినేషన్ చూడవచ్చు. ఎంట్రోపీ, ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ విత్ ఇన్ ఏ macroscopic system. The second law of thermodynamics states that an isolated system entropy never decreases. మీన్స్ అంటే మనకి ఇక్కడ ఎంట్రోపీ గురించి కంప్లీట్గా తెలిస్తే ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మొత్తం తెలుస్తూ ఉంది. సపోజ్ మనం ఎంట్రోపీ ఈ డెఫినేషన్ క్లియర్గా చూద్దాం. ఇట్ ఈస్ ది మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ విత్ ఇన్ ఏ మ్యాక్రోస్కోపిక్ సిస్టమ్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటే దానిలో మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా దగ్గరగా ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్కి మనం ఆర్డర్ అనేది హై ఆర్డర్లో ఉంటుంది, హై ఆర్డర్లో ఉంది. అదేవిధంగా దాన్ని మనం కొంచెం ఒక ప్లేస్లో కానీ ఎక్కడైనా పెడితే ఈ ఐస్ ఏమవుతుందంటే వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇవి ఇలా దూరంగా జరిగిపోతూ ఉంటాయి, అంటే కరిగిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఈ ఆర్డర్ చూసుకునేటట్లయితే మీడియం ఆర్డర్ వస్తుంది. అదేవిధంగా కొంతసేపు అయిన తర్వాత ఇది అలాగా ఇంకా దూరంగా జరిగిపోయి కంప్లీట్గా లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ హై ఆర్డర్ నుంచి మీడియం ఆర్డర్, తర్వాత మీడియం ఆర్డర్ నుంచి లో ఆర్డర్కి ఈ మాలిక్యూల్స్ అనేవి మారిపోయాయో దాన్నే మనం ఎంట్రోపీ అంటాం. అంటే ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, హై ఆర్డర్ నుంచి మీడియం ఆర్డర్కి వచ్చింది, మీడియం ఆర్డర్ నుంచి లో ఆర్డర్కి వచ్చింది. అంటే ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ విత్ ఇన్ ఏ మ్యాక్రోస్కోపిక్ సిస్టమ్. సో మనం ప్రతిదీ ఏంటంటే ఇక్కడ ఆ మాలిక్యూల్స్ విడిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ డిజార్డర్ అనేది పెరిగిపోతూ ఉంది. సో మనకి ఎంట్రోపీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, అంటే హైయర్ ఆర్డర్ నుంచి మీడియం ఆర్డర్కి లోవర్ ఆర్డర్కి వెళ్తుందో, అప్పుడు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అయినట్లు లెక్క. ఇక్కడ హైయర్ ఆర్డర్ నుంచి మీడియంకి వెళ్తే కొంచెం ఇంక్రీజ్ అయింది, మీడియం నుంచి లోవర్ ఆర్డర్కి వెళ్తే ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. అదే ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో చెప్తున్నారు. ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ ఎంట్రోపీ, అంటే ఈ డిజార్డర్ యొక్క ఈ ఎంట్రోపీ అంటే మనం మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ అని మనం తెలుసుకున్నాం. ఈ టోటల్ ఎంట్రోపీ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ కెన్ ఓన్లీ ఇంక్రీజెస్ ఓవర్ టైమ్. అంటే ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏమవుతుందంటే ఎంట్రోపీ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఓన్లీ ఇంక్రీజ్ మాత్రమే అవుతుంది, డిక్రీజ్ మాత్రం అవ్వదు. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక విధంగా చూసుకుంటే మనం జస్ట్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఐస్ తీసుకున్నాం. కొంతసేపు అయిన తర్వాత ఏమైందంటే అది కంప్లీట్గా వాటర్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇదంతా వాటర్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఐస్ అనేది ఒక ఘన పదార్థం కదా. సో మాలిక్యూల్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ వాటర్ అనేది ఏంటంటే ఈ ఐస్లో ఉన్న మాలిక్యూల్స్ చాలా బాండెడ్గా ఉంటాయి. సో దానికి హయ్యర్ ఆర్డర్ ఉంటుంది.
ఎప్పుడైతే వాటర్ కింద కన్వర్ట్ అయిపోయిందో ఈ అణువులు కాస్త దూరం దూరంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ హయ్యర్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్కి ఇది చేంజ్ అయిందో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అయినట్టు లెక్క. సో ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అదే చెప్తుంది. ఏదైతే సిస్టమ్ యొక్క ఒక ఐసోలేటెడ్కి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుందే తప్ప డిక్రీజ్ అవ్వదని ఆ సిస్టమ్ చెప్తుంది. అన్లెస్ అక్కడ ఏమైనా ఈక్విలిబ్రియం ప్రాసెస్ కానీ లేదా అండర్గోయింగ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్, అంటే మనం ఫ్రిడ్జ్లో అది వాడుతూ ఉంటాం, వాటర్ని తీసుకొని ఐస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో తప్ప మిగతా ఏ కండిషన్లో అయినా సరే మన టోటల్ ఎనర్జీ, టోటల్ ఎంట్రోపీ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ కెన్ ఓన్లీ ఇంక్రీజ్ ఓవర్ ఏ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.